అందరికి జేబీఎం. నా పేరు ఆలగ రవికుమార్, మాల మహాసేన జాతీయ అధ్యక్షుడిని. మరి కొద్ది రోజులుగా ఏలూరు గౌరవ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారికి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వటం మా దళిత సమాజం అంతా కూడా మాల మహాసేన కుటుంబం తరఫు నుంచి గౌరవ ఎమ్మెల్యే గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏలూరు జిల్లా అనగానే ఎంఐఎంఏలు ఉన్నటువంటి సీనియర్ పొలిటీషియన్ ఉన్నటువంటి జిల్లా. ఇలాంటి ప్రధానమైనటువంటి ఏరియాలో మరి గౌరవ చంద్రబాబు నాయుడు ఎంతో తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి, శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనే ఆలోచించి ఈ పదవికి ఎవరు సూటబుల్ అని చెప్పేసి మరి గౌరవ ఎమ్మెల్యే గారిని సెలెక్ట్ చేయడం మా అందరికీ కూడా ఆనందకరంగా ఉంది. ఎమ్మెల్యే గారి గురించి వారి కుటుంబం గురించి ఒక మాట చెప్పాలంటే, ఈరోజు సంవత్సరం మరి నర అవుతున్నటువంటి సందర్భంలో ఏలూరులో ఉన్నటువంటి దళిత వాడలు ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి ఆలోచన చేస్తే, కోటగిరి శ్రీధర్ గారు ఎంపీగా ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఆయన రోడ్డు వేసి కనీసం ఆ రోడ్డు కలిసి వేయించుకోలే. అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆళ్ళ నాని గారు ఆ ఏరియా విద్యానగర్లో ఏ ఒక్క రోడ్డు కూడా వేయలే. ఇవాళ మీరు వెళ్ళి చూడండి, విద్యానగర్ కోటగిరి విద్యాధరావు ఇంటి దగ్గర నుంచి బిషప్స్ హౌస్, అనేక మంది క్రైస్తవ సోదరులు ప్రార్థన చేసినటువంటి ప్రధాన దేవాలయాలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి శాంతినగర్ వరకు ఎంత సుందరంగా ఎంత విశాలవంతంగా రోడ్లు వేసారో గౌరవ ఎమ్మెల్యే గారు మీరు ఆలోచించాలి. ఈ మధ్య రోడ్లు వంగాయగూడెం సెంటర్లో కూడా ఏ విధంగా రోడ్లు వేసారో కూడా ఆలోచన చేయాలి, ప్రజలు ఆలోచన చేయాలి. ఎంత అభివృద్ధి పదంలో ముందున్నటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. వాళ్ళ అన్నయ్య గారు చంటి గారు బుజ్జి గారు ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి ఏలూరు మరి ఏటిగడ్డి దగ్గర నుంచి దుగ్గిరాల వరకు కూడా శనివారపేట రోడ్ని విశాలంగా చిత్రీకరించి వేసినటువంటి వ్యక్తి వారి కుటుంబం, బడేటి వారి కుటుంబం. ఈరోజు మనం చూసినట్లయితే మాల కార్పొరేషన్ భవన విషయంలో కూడా, మా కుల కార్పొరేషన్ భవన విషయంలో కూడా అది ఎందుకు పనికి రాకుండా మూసేసిన సందర్భంలో ఆయన సందర్శించి ఇలా ఉండకూడదు, మేజర్ పాపులేషన్ మీరు బాగుండాలి అని చెప్పేసి వెంటనే కొంత డబ్బును శాంక్షన్ చేసి దానికి ఓపెనింగ్ కూడా చేసి మేము అందరం కూర్చుని మాట్లాడుకుని మీటింగ్ పెట్టుకునేలాగా చేసినటువంటి వ్యక్తి గౌరవ ఎమ్మెల్యే గారు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మరి ఆయన సారథ్యంలో ఇంకా ఏలూరు చంద్రబాబు గారికి ఇంకా దగ్గర అవుతారు కాబట్టి, ఈ పార్టీ పదవుల్లో ఇంకా దగ్గర అవుతారు కాబట్టి, ఈ సహచర్యంతో ఏలూరుని ఆలాపూర్ నగరాన్ని ఇంకా సుందరీకరణ చేసి ఇంకా అభివృద్ధి పదవులో ఏలూరు పట్టణాన్ని తీసుకెళ్ళి ఆయన కూడా ఇంకా ఉన్నతమైన పదవుల్లోకి వెళ్ళి ఇంకా మాలాంటి దళిత సమాజానికి, బీసీ వర్గాలకి, అనగాని వర్గాలందరూ కూడా తోడుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆయన యొక్క చిత్తశుద్ధి నేను ఒకసారి మాట్లాడగలిగితే, గత ఎమ్మెల్యేలు మనకు తెలుసు, నాయకులు కలవాలంటేనే కలవలేని పరిస్థితులు ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేలు వేరు. మరి చంటి గారు ఈరోజు మనం చూసినట్లయితే ఉదయం 7ంటికి ఆయన ఇంటికాడ లేచి కూర్చుంటారు, ప్రజా సమస్యలు స్వీకరిస్తారు. మళ్ళీ 9ంటికి వెళ్ళి 9ంటికాడ ఆఫీసులో మరి ప్రజా సమస్యలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటాడు. ఎక్కడ డెలివరీ ఫంక్షన్స్ ఎక్కడ ఎలా జరుగుతున్నాయి, కార్పొరేషన్లు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది చాలా శ్రద్ధగా తీసుకుంటున్న వ్యక్తి. ఇలాంటి ఎమ్మెల్యే గారు సాదా వ్యక్తి, ఎలాంటి అహంకారం కానీ గర్వం కానీ లేనటువంటి సామాన్యుడు, అందరి మీద కూడా భుజమే చేసి తమ్ముడు అని పలకరించేటువంటి గౌరవ వ్యక్తి మా అన్నయ్య. ఆయన ఇంకా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో గొప్ప పదవులు పొంది ఏలూరు పట్టణంలో మంచి కీర్తి ప్రతిష్టలతో పాటు ఆయన కూడా ఉన్నత పదవులు చేరాలని మా తరపు నుంచి మేము కూడా అభిలాషిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జేపీఎం.